హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ముందు చేసే పని బయట వాకిలి ఊడ్చుకోవటం, ముగ్గులు పెట్టుకోవటం. పల్లెటూరులో అయితే సూర్యుడు వచ్చేటప్పటికి వాకిలి ఊడ్చుకొని నీటుగా కడిగి ముగ్గు పెట్టుకుంటారు. ఇప్పుడైతే టైం 6 అయిందండి. కొంచెం హెల్త్ బాగలేదు కదా, అందుకనే కొంచెం లేటుగా నిద్రలేస్తున్నాను. ప్రతిరోజు నైటే ఊడ్చి ముగ్గు పెట్టేదాన్నండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, నైట్ ఊడ్చి కడిగిన తెల్లారేపటికి వర్షాలు పడి ఒక్కోసారి అయితే ఇంటి నిండా ఆకులు దుమ్ము ధూళి మొత్తం వచ్చేస్తున్నాయి. ఇంత కష్టపడి కడిగి మళ్ళీ వేస్ట్ అయిపోతుందిలే అని నైట్ కడగకుండా ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ పని మొదలుపెట్టాను. ఉదయం పాచికచ్చు ఊడ్చుకొని ఇలా ముగ్గు పెట్టుకుంటేనే చూడటానికి అందంగా ఉండిద్దండి. మనం నైటే ముగ్గేసుకున్నాం అనుకోండి, అంతా ఆరిపోయి ముగ్గు అనేది చూడటానికి అంత నీట్గా అనిపించదు. అది కాక ఉదయం ఇంటి ముందు ఊడ్చుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలని త్వరగా నిద్రలేస్తాము. త్వరగా నిద్రలేచామనుకోండి, త్వరగా పనులు చేసుకుంటాము. రోజంతా చాలా యాక్టివ్గా హుషారుగా ఉంటాము. పాచికచ్చు ఊడ్చుకునేదానికి ఇంత పని ప్రాధాన్యత ఉండిద్ది. ఒక అరగంట ముందు నిద్రలేచామనుకోండి, పనులన్నీ ఒక అరగంట ముందు అయిపోతాయి. అరగంట ముందు నిద్రలేస్తే అరగంట ముందు అయిపోవటం కాదండి, గంట ముందే పనులన్నీ అయిపోతాయి. మనకు రోజంతా హుషారుగా చాలా యాక్టివ్గా ఉంటాము. బయట గచ్చు మొత్తం నీట్గా ఊడ్చేసానండి. మాకైతే గేదెలు ఉంటాయి కదా, గేదెలు అటు ఇటు తిరుగుతా పొలాలు వెళ్తా పేడకళ్ళు పెట్టి ఇంటి ముందు రోత రోత చేస్తాయండి. ఒక్కోసారి అయితే ఆ పేడకళ్ళు మొత్తం తీసేసి వాటర్ పోసి చీపిరేసి రుద్ది రుద్ది కడగాల్సి వచ్చింది. ఒక్కోసారి అయితే పేడకళ్ళు ఉండవు. పేడకళ్ళు లేనప్పుడైతే మాత్రం పని కొంచెం తేలిగ్గా ఈజీగా ఉండిద్ది. నార్మల్గా ఇలా వాటర్ చల్లుకొని కొంచెం చీపురు తీసుకొని కడిగేసుకుంటే శుభ్రంగా ఉండిద్ది. ఒక బకెట్ 2 బకెట్ల నీళ్ళైతే మొత్తం గచ్చంతా చల్లేసి నీట్గా కడిగేస్తానండి. ప్రతిరోజు కడగాల్సిందే ఇలా వాటర్ పోసి. ఒక్కరోజు కూడా కడగకుండా అస్సలు ఉండం కదా. ఉదయాన్నే ఈ పనులు చేస్తుంటే కూడా మనకి బాగా మంచి ఎక్సర్సైజ్ అండి. వెయిట్ తగ్గటానికి ప్రత్యేకంగా ఎక్సర్సైజులు చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంటి పని చేసుకుంటుంటే చాలు. అన్ని ఎక్సర్సైజులు చేసినట్టు ఉండిద్ది. మనకు హుషారుగా చాలా యాక్టివ్గా ఉంటాము. రోజు 2 బకెట్ల నీళ్లు మోసుకెళ్ళి ఈ గచ్చు అంతా కడుగుతామా, చీపురు తీసుకొని బయట ఈ గచ్చు మొత్తం రోడ్డు మొత్తం నీట్గా ఊడుస్తామా. ఇవన్నీ ఎంత పెద్ద పనులండి. మనకి ఎంత మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉండిద్ది. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ముగ్గేస్తున్నాను. గచ్చు కడిగేసి మొత్తం నీట్గా ఆరిపోయిన తర్వాత ఇదిగోండి చక్కగా ఇంటి ముందు తెల్లగా ముగ్గు వేసుకుంటున్నాను. ఇలా కల్లాపి చల్లుకొని చక్కగా ముగ్గు పెట్టుకుంటే ఇల్లు చూడటానికి ఎంత బాగుండిద్దండి. అసలు లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతున్నట్టు మన వాకిలంతా నీట్గా కలకల్లాడుతూ ఉండిద్ది. అంత అందంగా ఉండిద్ది. ఇంకా నేల ఉన్న వాళ్ళైతే పచ్చంగా పేడ కల్లాపి చల్లుకొని తెల్లంగా ముగ్గు పెట్టుకుంటే అసలు ఎంత బాగుండిద్దోనండి. అలాగే నుంచొని చూడాలనిపించిద్ది. అంత అందంగా ఉండిద్ది. ముగ్గు వేసిన వెంటనే నెక్స్ట్ చేసే పని అంట్లు కడగటం. ఈ మధ్య అంట్లు కడగక 10 రోజులు అవుతుందండి. హెల్త్ బాగలేదు కదా, అంట్లు కడగటానికి బట్టలు ఉతకడానికి మనిషిని పెట్టుకున్నాను కదా, అస్సలు అంట్లు కడగక 10 రోజులు అవుతుంది. ఈరోజే ఫస్ట్ అంట్లు కడుగుతున్నాను. అలవాటు తప్పిన తర్వాత మళ్ళీ కడగాలంటే ఏందో కష్టంగా కొత్త పనిలాగా అనిపించిద్దండి. రోజైతే ఇంకా వాళ్ళే వచ్చి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి వెళ్తున్నారు. వంట పని ఒక్కటే చేస్తున్నాను నేను. ఉదయం 8 గంటల దాకా నాకు అసలు పనే ఉండట్లేదు. రోజు ఇలాగే చేపించుకున్నామంటే ఇంకా బద్ధకం ఏర్పడిద్దిలే, లేజీగా ఉంటాము. ఏం చేస్తాంలే, వాళ్ళే వస్తారులే, వాళ్ళే చేస్తారులే, మనం డబ్బులు ఎంతో కొంత ఇస్తే వాళ్ళే చేసి పెడతారులే అన్నట్టుగా ఉంటాము. మన పని మనం చేసుకోమని చెప్పేసి ఇంకా పని ఆమెను వద్దన్నానండి. కొంచెం హుషారుగా ఉంటుంది, పర్వాలేదు, బాగానే ఉంటుంది, మన పని మనం చేసుకోవచ్చులే అని ఇంకా పని ఆమెను మానిపించేసి ఇదిగోండి ఇంక నా పని నేను స్టార్ట్ చేశాను. నిన్న నైట్ అంట్లు కడగలేదు. నైట్ అంట్లు అలాగనే ఉన్నాయి. మళ్ళీ ఉదయం పూట అంట్లు, అన్ని అంట్లు అలాగనే ఉన్నాయండి. ఈ అంట్లన్నీ కలిపేసి ఇదిగోండి ఇప్పుడు కడిగేస్తున్నాను. ఎలాగైనా మన పని మనం చేసుకుంటేనే అది ఒక తృప్తి అండి. పని వాళ్ళు ఎంత చేసినా సరే మనకి తృప్తిగా ఉండదు. వాళ్ళు ఎంత నీట్గా చేసినా మనకేంటో, అంట్లు నీట్గా కడగరేమో, బట్టలు నీట్గా ఉతకరేమో, పని నీట్గా చేయరేమో
అని ఆ ఫీలింగ్లోనే ఉంటాము. అదే మన పని మనం చేసుకుంటే చక్కగా నీట్గా చేసుకుంటాం కాబట్టి మనకు అదొక సాటిస్ఫాక్షన్గా ఉండిద్ది. ఈ పనులన్నీ నిజంగా మన ఆడవాళ్ళ కోసమే పుట్టాయేమో అనిపించిద్దండి. అసలు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉదయం నిద్ర లేచిన తర్వాత మనకి ఈ పనులు చేయింది మాత్రం అస్సలు తప్పదు. ఒక్క రోజు కూడా గడవదండి. అందరికీ ఆదివారాలు సెలవులు వస్తాయి కానీ మనకు మాత్రం సెలవు ఉండదు కదండి. మనం సెలవు తీసుకొని రెస్ట్ తీసుకున్నామంటే ఇంట్లో వాళ్ళు పస్తులు ఉండాల్సిందే. ఇల్లంతా మ్యూజియం లాగా అయిపోయిద్ది. అంట్లు రుద్దే మిషన్లు అవన్నీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదండి. గాబులో డబ్బాలు, బకెట్లు, చెంబులు అవన్నీ పాచి పట్టిపోయినాయండి. గాబు కూడా పాచి పట్టిపోయింది. నేనేమో అసలు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. మొత్తం పాచి పట్టిపోయినాయి. వాళ్ళేముంది, వాటర్ అయిపోయినప్పుడు మోటార్ వేసుకుంటారు, వాటర్ పట్టుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు కదండి. ఇవన్నీ చేయరు కదా. ఇవన్నీ ఎగస్ట్రా పనులు ఎవరు చేస్తారు? మన పనులు కాబట్టి మనం బాధ్యతగా చేసుకుంటాము. అందుకని ఈరోజు టబ్బులు, బకెట్లు, గాబులో వాడుకునే చెంబులు అవన్నీ ఉంటాయి కదండి. మొత్తం నీట్గా రుద్దేశాను. గాబుకైతే ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్లీచింగ్ రాసేసాను. పాచి పట్టిపోయిందండి, పచ్చంగా ఉంది గాబు. ఇంక ఈరోజు మాత్రం ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందు గాబుకి బ్లీచింగ్ రాసేసాను. బ్లీచింగ్ రాసి నీట్గా కడిగేస్తే అప్పుడు గాబుకున్న పాచంతా పోయి గాబు నీట్గా తెల్లగా ఉంది. అంట్లన్నీ రుద్దేసి ఇంకా బట్టలు ఉతుకుతున్నానండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే బయట ఊడవటం, ముగ్గులు వేయటం, తర్వాత అంట్లు బయట వేసి నీళ్లు జల్లేసి బట్టలు నానబెడతాను. ఈ పనులు అయిపోతే ఇంకా ఒక పెద్ద పని అయిపోయినట్టు ఉండిద్దండి. కొంచెం లేట్ అయిందనుకోండి, బాగా ఎండ వచ్చేస్తుంది. ఈ ఎండలో అస్సలు పనులు చేయలేకపోతున్నాము. అందుకని ఉదయం పూటే ఈ పనులు చేసుకుంటున్నా. బట్టలు కూడా అంత ఎక్కువ లేవులండి, కొంచెం బట్టలే ఉన్నాయి. ఇంకా సరుకులో నానబెట్టాను కదా, ఏదో లైట్గా సబ్బు పెట్టేసి కొంచెం లైట్గా బ్రష్ కొట్టి నలిచి ఉతికేస్తే సరిపోయిద్ది. తిరణాలప్పుడు దుప్పట్లన్నీ ఉతికేసి మంచాలు, గుడ్డలు అన్నీ నీట్గా ఉతికేద్దాం అనుకున్నానండి. ఈ జ్వరం రావటం వల్ల పనులన్నీ ఆగిపోయినాయి. కటన్స్, దుప్పట్లు అన్నీ నీట్గా సరుకులో నానబెట్టేసి బాగా ఉతికి కంఫర్ట్ అవన్నీ వేద్దాం, చాలా రోజులు అవుతుంది ఉతక్క అనుకున్నాను. అంతలోకి మాయదారి జ్వరం వచ్చి పనులు మొత్తం ఆగిపోయినాయండి. లేదనుకోండి ఇప్పటికి ఇల్లంతా చక్కగా నీట్గా క్లీన్గా ఉంచుకునేదాన్ని. అసలు తిరణాల రోజు కూడా గుడికి వెళ్ళలేదండి. నీరసంగా ఇంట్లో అంతే పడుకొనున్నాను. అందరూ చక్కగా గుడికి వెళ్ళి గుళ్ళో పూజలు అవన్నీ జరుగుతున్నాయి, అన్నదానం. కానీ అసలు ఓపిక లేక గుడికే వెళ్ళలేదు, అటువైపుకే వెళ్ళలేదు. ప్రతిరోజు ఉదయం హాట్ వాటర్ తాగుతాం. కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువే తీసుకుంటాం. అయినా కానీ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయో ఏంటో అస్సలు అర్థం కావట్లేదండి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకే రోగాలు వస్తాయేమో అనిపిస్తుంది. ఏది పడితే అది తింటా, ఎలా పడితే అలా ఉండి, ఎలా పడితే అలా పనులు చేసుకుంటుంటే ఏ రోగాలు ఉండవేమో. ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ రోగాలు వస్తాయేమో అనిపిస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు జ్వరాలు వస్తే మంచిదే అంటారు. మరి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ అప్పుడప్పుడు జ్వరాలు వస్తే అంతకు ముందున్న బ్యాక్టీరియా మొత్తం చనిపోయి మళ్ళీ కొత్త బ్యాక్టీరియా వస్తుంది అని ఏదో అంటారు. నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. జ్వరమైనా నార్మల్గా జ్వరం వచ్చి 1-2 రోజులు ఉండి తగ్గిపోతే ఏ ప్రాబ్లం ఉండదండి. ఇలా వైరల్ ఫీవర్స్ కనుక వచ్చినాయి అంటే మాత్రం చాలా ఇబ్బంది. నీరసం, ఇంట్లో పని చేసుకోలేము. అసలు ఏంటో మనం ఒక లోకంలో ఉన్నట్టుగా ఉండిద్ది. మనం ఒక లోకంలో ఉన్నట్టుగా ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ ఇంకొక లోకంలో ఉన్నట్టుగా అలా పిచ్చి పిచ్చిగా అనిపించిద్ది. అసలుకి బెడ్షీట్ మార్చక, బెడ్షీట్ ఉతక్క ఎన్ని రోజులు అవుతుందండి. ఆ బెడ్షీట్ అలాగే ఉంచేశాను. బెడ్షీట్ తీసి మళ్ళీ కొత్త బెడ్షీట్ వేసే ఓపిక కూడా లేకుండా దాన్ని అలాగే వదిలేశాను. ఇంకా బట్టలన్నీ ఉతికేసానండి. బట్టలన్నీ ఉతికి అంట్లు కడిగేటప్పటికి నీరసం వచ్చింది. ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయట్లేదు, రాగి జావ కాద్దాంలే అనుకుంటున్నాను. ప్రతిరోజండి టిఫిన్కి నానబోద్దాము, దోశలకు కానీ ఇడ్లీకి కానీ అనుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు వాయిదా వేయటం. రేపొద్దున ఏదో ఒక టిఫిన్ చేద్దాంలే, తర్వాత రోజు నానబోద్దాంలే అని ప్రతిరోజు పని వాయిదా వేసుకుంటున్నాను. ఈరోజు దోశలకు పోద్దాం అనుకున్నాను, దోశలకు పోయలేదు, ఏమి లేదు. ఇంకేం చేస్తాం, ఏం టిఫిన్ చేయాలో అర్థం కాక ఏమి చేయట్లేదంటే రాగి జావ చేస్తున్నాను.
పిల్లలనేమో ఇంకా నూడిల్స్ తెప్పించుకొని నూడిల్స్ చేసుకోమని మేము వాటికి రాగి జావ తాగుదాంలే అనుకుంటున్నాను. అంతకుముందైతే ప్రతిరోజు రాగి జావ చేసేదాన్నండి. ఇప్పుడైతే అసలు చేయట్లా. మానుకొని కూడా సంవత్సరం అవుతుంది. నేనైతే కొంచెం వాటర్‌లో ఉప్పు, బెల్లం వేసి బెల్లం కరిగిన తర్వాత ఇదిగోండి రాగి పిండి ఒక గ్లాస్‌లో వేసి కొన్ని వాటర్ పోసి కలిపి అప్పుడు పోస్తాను. పోసి కొంచెం పొంగు వచ్చేంత వరకు ఉడకనిస్తాను. నేనెప్పుడు చేసినా రాగి జావ ఇలానే చేస్తానండి. కొంతమంది మజ్జిగ పోసుకుంటారు, కొంతమంది పాలు పోసుకుంటారు. అలా ఇంక ఎవరిష్టం వాళ్ళు తాగుతారు. మేమైతే మాత్రం ఇలా బెల్లం వేసుకొని, ఉప్పేసుకొని ఇలా ఉట్టియే తాగేస్తాము. జ్వరం వచ్చిన రోజైతే మజ్జిగ పోసుకొని తాగానండి. ఆ రోజే వాంతయింది. ఇంకప్పటానుంచి మళ్ళీ మజ్జిగ పోసుకొని రాగి జావ చేయాలంటే భయమేస్తుంది. అందుకని ఇదిగో ఇంకెప్పటిలాగానే బెల్లం వేసేసి నార్మల్‌గా కాసాను. ఈరోజు కూరైతే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. నిన్న ఊర్లోకి దొండకాయలు, బెండకాయలు అమ్మొచ్చినియి. దొండకాయలు, బెండకాయలు మాత్రం కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. తోటలోయంట అప్పుడప్పుడు కోసుకొచ్చి ఇంటి ముందుకొచ్చి అమ్మారు బండి మీద. అసలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. చూడండి దొండకాయలు ఎంత బాగున్నాయో నవనవలాడుతా ఉన్నాయండి. అందుకనే ఇంకా కొయ్యటానికి కష్టమైనా సరే దొండకాయలు బాగా ఫ్రెష్‌గా ఉన్నాయిలే అని తీసుకున్నాను. అర కేజీ రూ. 20 కేజీ ఏమో రూ. 40. అప్పటికే అయిపోయినాయండి. లాస్ట్‌లో ఒక కేజీ ఉన్నాయి అంతే. కేజీ ఉంటే నేను మా తోడికోడలు మేమిద్దరమే తీసుకున్నాము. మేమిద్దరం తీసుకునేటప్పటికి ఇంకా కాయలు కూడా మొత్తం అయిపోయినాయి. దొండకాయ ఫ్రై ఇష్టమే కానీ వీటిని కట్ చేయాలంటే మాత్రం అబ్బబ్బా! తలకాయ నొప్పండి. ఖచ్చితంగా హాఫ్ కేజీ దొండకాయలు కట్ చేయటానికి ఒక పావుగంట గానీ, అరగంట టైం గానీ పట్టిద్ది. దొండకాయలు కట్ చేసే మిషన్ తెప్పిద్దాం అనుకున్నాను. అంతే మర్చిపోతున్నాను తీసుకురావట్లేదు. మా ఇంటి దగ్గర వాళ్ళకుంది. తీసుకొద్దాంలే గంట సేపు కూర్చొని కొయ్యాలంటే విసుగ్గా ఉండిద్ది, తలనొప్పిగా ఉంది అనుకున్నాను. కాకపోతే మళ్ళీ ఆ దొండకాయలు కట్ చేయాలి, అందులో పెట్టాలి. టక టక అని కొట్టాలి. అప్పుడేనండి ఆ దొండకాయలు కట్ అయ్యేది. వాటిని గట్టిగా కొడితేనే అప్పుడు కట్ అవుతా ఉంటాయి. అది దొండకాయ కాయ పెట్టామనుకోండి పెద్ద పెద్ద ముక్కలు కట్ అవుతాయి. దొండకాయని మధ్యలోకి సగానికి కోసి పెట్టి కొట్టామనుకోండి సన్నగా ముక్కలు కట్ అవుతాయి. ఇంక ఈ రిస్క్ అంతా ఎందుకులే మన ఇంట్లో లేదు కదా! పక్కింటి నుంచి ఎక్కడ తెచ్చుకుంటాంలే అని ఇంక నార్మల్‌గా ఇదిగోండి కూర్చొని ఇంకా కోస్తా ఉన్నాను. రాగి జావ చేశాను కదా! రాగి జావ తాగాము ఇంకా టిఫిన్ కింద. పిల్లలు ఇప్పుడే నిద్ర లేచారు. వాళ్ళనేమో నూడిల్స్ తెచ్చుకొని చేసుకోండి. మేము ఇంక ఈరోజు ఏ టిఫిన్ చేయట్లేదు. మేమైతే రాగి జావ తాగి అడ్జస్ట్ అవుతున్నామని ఇంక పిల్లల్ని నూడిల్స్ చేసుకోమన్నాను. దొండకాయలు కట్ చేయడానికి ఎంత టైం పట్టిద్దో ఇవి ఫ్రై అవ్వటానికి కూడా డబల్ టైం పట్టిద్దండి. గ్యాస్ కొంచెం హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి. సిమ్లో పెట్టామనుకోండి చాలాసేపు ఎగుతాయి. అందుకని నేనేం చేస్తానంటే కొంచెం వీటిని తిరగమాత వేసిన తర్వాత కొంచెం వాటర్ పోస్తాను. వాటర్ పోస్తే అప్పుడు బాగా ఈజీగా త్వరగా ఫ్రై అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి వాటర్ పోసి ఫ్రై చేయండి.